తోగుట్ట సీఐ షేక్ లతీఫ్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్స్ కు వచ్చినటువంటి లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ లింకులు ఓపెన్ చేయవద్దని తోగుట్ట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట్ట మండల పరిధిలో గురువారం రాత్రి చంతాపూర్లో పోలీస్ కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అధికారులమని, కరెంటు బిల్లు కట్టాలని, కేవైసీ అప్డేట్ చేయాలని, విదేశాలలో మీ పిల్లలు ఉంటే వారు పేరు చెప్పి అక్కడ నేరం చేశారని చెప్పి మోసం కాల్స్ చేస్తారు. మీకు తెలియని లింకులు పంపిస్తే ఓపెన్ చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సల్స్ వస్తున్నాయా, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి గ్రామంలో కనువిప్పు అంటే కళ్ళు తెరిపించడం, మీకు తెలిసిందే చెప్పడం కోసం అన్ని తెలిసిన విషయాలే ఇవన్నీ చెప్పేవి కూడా, కానీ ఒకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేడం గారు ఎంత ఖర్చు అయినా, ఇప్పుడు అది స్క్రీన్ కానీ దానికి ఎంత ఖర్చు అయినా, డీజిల్ కానీ ఎంత ఖర్చు అయినా మీకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంటు మేడం మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కలెక్టరేట్ నుంచి కూడా ఒక కళా బృందాన్ని కలెక్టర్ గారు కూడా మాకు డిపార్ట్మెంట్కి ఒక అనుభజ్ఞులైనటువంటి వ్యక్తుల్ని పెట్టి మిమ్మల్ని మోటివ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సభ్యులకి మరియు ముఖ్యంగా గ్రామ రాజకీయ ప్రతినిధులకి మరియు అదేవిధంగా చందాపూర్ విలేజ్ యొక్క ప్రజలకి, కాబోయే భావితర పిల్లలందరికీ ఈ సాయంకాలం అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మీరంతా పాటల రూపంలో కానీ మాటల రూపంలో అంతా కూడా మిమ్మల్ని హెల్మెట్ ద్వారా పెట్టుకోకపోవటం వల్ల ఏ విధమైనటువంటి నష్టం, మరియు అదేవిధంగా సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ వల్ల ఎంత నష్టపోతారు, మరి రకరకాలైనటువంటి చిన్న గంజాయి వల్ల నష్టాలేంది, దానివల్ల సమాజం ఏ విధంగా చెడిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఎన్నో వివరించి చెప్పారు. నేను కూడా మీకు ఎక్కువసేపు ఒక 4-5 విషయాలు ఉంటే కొద్ది మనసులో పెట్టుకోండి దయచేసి. ఇప్పుడు నేనేమంటున్నంటే మీరందరూ కూడా ఎంతమంది పోలీసులు అయితే చేతులు ఎత్తండ్రు? పోలీస్ మిలిటరీ టీచర్స్ కారా? పోలీస్ అవుతారా మీరంతా? మీరు యూనిఫామ్ వేస్తారా? మరి మంచి చదువుకోవాలా, ఓకే చదువురా. అయితే నేనేం మీ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, సరే మూడు చెప్పినవి కాకుండా కొంత డైవర్ట్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్తా, దయచేసి మనసులో పెట్టుకోవాలా. మీరందరూ కూడా పొద్దున్న లేస్తే వ్యవసాయానికి కానీ అదర్ పనులన్నిటి కూడా మీరందరూ చెమట వచ్చి లోనై వాళ్ళ కుటుంబాలకు ఎంతో చిన్న భిన్నమై వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు జరుగుతున్నది. కాబట్టి అంటే డైరెక్ట్గా నా నంబర్ కానీ 100 కానీ మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాము. మీ పేరును గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా రోడ్డు మరణాలు, రోడ్ యాక్సిడెంట్స్ చాలా మంది ప్రతి ఒక్కరు చిన్న కుటుంబంలో నుంచి వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక 2 వీలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ గజ్వేల్ ముందర చెక్ చేసేటప్పుడే ఆ హెల్మెట్ తీసి నెత్తికి పెడతారు, అవునా కాదా? ఈ చెకింగ్ అనేది పోలీసుల హెల్మెట్ అనేది మీ ప్రాణానికి చాలా ముఖ్యం. హెల్మెట్ అనేది మనిషి శరీరంలో ఎక్కడ 2 కాలు అయినా బతుకుతారు, కానీ నెత్తికి తాకితే మాత్రం బతకలేరు. ఎందుకంటే నెత్తి వైటల్ పార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు 2 వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించండి, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించండి. మీ బండ్లకు ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్, నడిపే వాళ్ళకు లైసెన్స్ లేకపోతే లైసెన్స్ పాటించండి. అదేవిధంగా బాల్య వివాహాలు, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు 18 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేద్దామని 18 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేద్దామని చూస్తుంటారు. కాబట్టి మీ ప్రతి అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు పనేసియా మెరిడియన్ హాస్పిటల్
హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.